ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజీ ప్రకారం ఏడాదికి ఒక్కసారి మాత్రమే రాశి మార్పు చెందే గురువు ఈసారి అంటే దాదాపుగా 12 సంవత్సరాల తరువాత గోడ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఈ సందర్భంగా గోచారంలో భారీ మార్పులు సంభవించబోతున్నాయి. బ్రహ్మాండమైన యోగాలు పట్టబోతున్నాయి. అయితే సింహరాశి వారికి జరగబోయే ఊహించని పరిణామాల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువుకు చక్కటి ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు మానవుడికి సమస్త సుఖాలు అందాలన్నా, సంతోషాలను ఆనందాలను పొందాలన్నా, పుణ్యకర్మల ప్రతిఫలాన్ని ఆశించాలన్నా గురుబలం తప్పకుండా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు లేకపోయినప్పటికీ గురుబలం ఉంటే చాలు, మనం పట్టిందల్లా బంగారమే అవుతుంది. నిజానికి మానవాళికి అదృష్టమంతా గురువుతోనే ముడిపడి ఉంటుంది. గోచారం ప్రకారం అతను ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాలు నిర్దేశించబడతాయి. ఒక్కో స్థానంలో ఒక్కో విధమైన శుభ ఫలితాలను అలాగే అశుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఈసారి గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దాదాపుగా 382 రోజుల కాలం పాటు మిథున రాశిలోనే ఉంటాడు. అంటే 2026వ సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా మిథునంలోనే సంచారం చేస్తాడు. అయితే మధ్యలో అతిచారం రావడం వలన అక్టోబర్ మాసంలో కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ మాసంలో మిథున రాశిలోకి వచ్చేస్తాడు. అంటే అతిచారం వలన ఒక 48 రోజులు కర్కాటక రాశిలో ఉంటాడు. మిగిలిన కాలమంతా మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఆస్ట్రాలజీ ప్రకారం మానవాళికి ఎంతో అవసరమైన గురువు ప్రత్యేకమైన ఈ బృహస్పతి మన రాశి వారికి శుభాలను కలుగజేస్తాడా లేదా అశుభాలను అందిస్తాడా అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ సింహరాశి వారికి లాభస్థానమైన 11వ స్థానంలో గురువు సంచారం చేస్తాడు. మరోవైపు అష్టమ శనిదోషం కూడా ఉంది. అయినప్పటికీ గురువు మీకు పరిపూర్ణమైన యోగాలను ఇవ్వబోతున్న కారణం చేత దాదాపుగా అన్ని రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోగలుగుతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి గురుబలం అనేది ఒక మంచి కీలకమైన పాత్రను పోషిస్తుంది. లాభాన్ని యోగాన్ని ఇస్తాడు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందివస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే అష్టమ శని ఉంది కాబట్టి మీరు ఏ పని చేయాలి అనుకున్నా సరే టైంకి చేసేయాలి, పోస్ట్పోన్ చేయకూడదు. రేపు చేయొచ్చులే, ఎల్లుండి చేయొచ్చులే అనుకుంటే మాత్రం శని మిమ్మల్ని కట్టేస్తాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహంతో చేయాలి అనుకున్న పనులను అప్పటికప్పుడు చేసేసే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో సింహరాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, అలాగే ఇతర వ్యవహారాల పరంగా అన్ని విధాలుగా కూడా చక్కటి లాభాలు అలాగే యోగాలు కూడా ఉంటాయి. అయితే ఈ సమయంలో మీకు దురాశ కూడా పెరుగుతుంది. దురాశ దుఃఖానికి చేటు కాబట్టి ఉన్నంతలో సంతృప్తి చెందే ప్రయత్నం చేయండి. అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనులను మీరే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. గురువు లాభస్థానంలో సంచారం చేసేటప్పుడు ఎవరికైనా సరే మామగారి తరపున నుండి ఆస్తులు అందివచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వారికి కూడా ఈ యోగం ఉంది. అలంకరణ మీద ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. నగల పట్ల, అందం పట్ల మోజు పెరుగుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. ప్రజ్ఞా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ప్రత్యేకించి ఆడవాళ్లకు వంటింట్లో ప్రావీణ్యం పెరుగుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఆకర్షణీయంగా ఉంటారు. కళారంగాల్లో చిత్రలేఖనంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కల్చరల్ యాక్టివిటీస్లో చక్కగా రాణిస్తారు. అలాగే గురువు యొక్క శుభదృష్టి వలన సింహరాశి వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. అన్నదమ్ములతో సఖ్యత కుదురుతుంది. బంధుత్వాలు బలపడతాయి. కఠినమైన పరిస్థితులను సైతం ఎదుర్కోగలుగుతారు. రిలేషన్షిప్స్ బాగుంటాయి. పబ్లిక్లో సోషల్ సర్వీస్ చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. ఏదైనా పని చేసేటప్పుడు కొత్తగా చేయడానికి ట్రై చేస్తారు.
చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటారు. కెరియర్ పరంగా కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు. అలాగే కుటుంబ జీవితం సేఫ్గా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి. భాగస్వామి వ్యాపారాలు ముందంజలో కొనసాగుతాయి. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటారు. మొత్తం మీద సింహరాశి వారికి దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది. గురువు యొక్క బలం మరింతగా పెరిగి అన్ని విధాల అభివృద్ధి కావడం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి. అలాగే నానబెట్టిన శనగలను గోవుకు ఆహారంగా సమర్పించండి. అప్పుడప్పుడు గురు చరిత్రను పారాయణం చేయండి. అదేవిధంగా గురు పాదుకా స్తోత్రాలను చదవండి. ఇలాంటి ముఖ్యమైన సమాచారాలను మళ్ళీ తెలుసుకోవడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.